వలె ధైర్యంగా ఉండు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. సామెతలు 28:1 మనం చూసుకుంటాం. అడవిలో సింహము చాలా ధైర్యంగా ఉంటుంది. పెద్ద పెద్ద జంతువులు సైతము సింహంకు భయపడతాయి. అరణ్యంలో సింహము ఆకలి వేసినప్పుడు గర్జన చేస్తుంది. చిన్న చిన్న జంతువులు దాని గర్జనకు భయపడి దాని ముందుకే వస్తాయి. నచ్చిన దానిని తిని తన ఆకలి తీర్చుకుంటుంది. దేవుని నీతితో తన జీవితాన్ని నింపుకున్నవాడు కూడా అంతకన్నా ఎక్కువ ధైర్యంగా ఉంటాడు. ఎవ్వరునూ తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. ప్రతి మనిషి పాపం తరుముతుంది. నీవు చేసిన పాపాలు క్షమించబడకపోతే నీవు దేవుని రాజ్యంలో నివసించలేవు. క్షమించబడని పాపాలే మనుష్యునికి నిత్య నాశనంలోనికి ఈడ్చుకొని పోతున్నాయి. లోకంలో చాలామంది దుర్నీతితో నింపబడి సత్యాన్ని అడ్డగిస్తున్నారు. మరికొందరు తాము మంచివారమని తలస్తూ స్వనీతితో నింపబడి దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నారు. యేసుక్రీస్తును అంగీకరించకుండా మనిషి చేసే ప్రతి మంచి కార్యము దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటిది. బల్ల మురికిని మసిగుడ్డ తుడిచినట్టు మురికితో నింపబడిన జీవితాన్ని మసిగుడ్డ అనే పుణ్యకార్యాలతో మనం తుడుచుకుంటున్నాం. దానివల్ల ప్రయోజనం ఏంటి అసలు? మనం యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. దేవుని నీతి మన హృదయములలో నింపబడుట ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యాలను స్వంతం చేసుకోవచ్చు. వాటిలో ప్రధానమైనది ధైర్యం. సింహం వలె మనం ధైర్యంగా ఉండవచ్చు. పాపము మనిషిలో భయాన్ని పుట్టిస్తే దేవుని ఆత్మ మనిషిలో ధైర్యం. దేవుని మాటతో సృష్టించబడిన సింహానికే అంత ధైర్యంగా ఉంటే దేవుని పోలికలో సృష్టించబడిన మనకు ఇంకెంత ధైర్యం ఉండాలి? ఒకసారి ఆలోచించుకుందాం. ప్రియమిత్రమా, చీకటి మాటికి భయపడి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు ఎందుకు సాగలేకపోతున్నావు? నీవు దేవుని చేతిలో చెక్కబడ్డావు అని మర్చిపోతున్నావా? నా దేవుడు నాకు వెలుగు రక్షణగా ఉన్నాడు గనుక నేను ఎవ్వరికి భయపడను అని దావీదులా ఎప్పుడు చెప్పగలవు? దేవుని నీతిలో సమృద్ధిగా నింపబడి దేవుని చిత్తానుసారంగా నడుచుకుందాం. ప్రపంచంలో దేనికి నీవు భయపడవు. ధైర్యంతో నీవు నిలబడితే భయమే భయపడదా? విశ్వాసంతో సాగిపోతే విశ్వాసమే నీదవదా? యేసుక్రీస్తును పట్టుకునే సమయంలో పారిపోయిన శిష్యులు ఆ తదుపరి పరిశుద్ధాత్మతో నింపబడి ధైర్యశాలురై ప్రపంచాన్ని తలకిందులు చేశారు. హతసాక్షులవుతున్న దేవుని సువార్తను ప్రకటించడం ఆపలేదు. అలాగే స్టెఫెన్ వలె హతసాక్షులు అవ్వాలే తప్ప ఎప్పుడు కూడా మనము ధైర్యం కోల్పోవద్దు. దేవునిని గూర్చి 10 మందికి చెప్పాలి. ఈ లోక విలాసాలకు ఆనందపడి మనము దేవుని దగ్గర పరలోకం చేర్చే భాగ్యాన్ని మనము కోల్పోతున్నామని మనం గుర్తించాలి. నువ్వు ఈ లోకంలో వారికి భయపడి హతసాక్షి కాలేకపోతే పరలోకానికి ఎలా వెళ్తాం? అసలు మనం వెళ్ళలేము. కావున దేవునిని గురించిన సువార్త అందరికీ ప్రకటించి దేవుని కోసం పోరాడి మనము గెలిస్తే ఈ లోకంలో గెలవలేకపోవచ్చు, కానీ పరలోకంలో ఒకానొక రోజు మనం గెలుస్తాము. నరకంలో మలమల కాలే అగ్నిలో పళ్ళు కొరుకుటయు ఏడ్చుటయు ఉంటాయి. ఆ వాటిలో మనం నివసించడం అవసరమా? ఈ లోకం ఆనందం కోల్పోవచ్చు. నరకం పురుగు చావదు, అగ్ని ఆరదు. అసలు అగ్ని ఆరదు అక్కడ. మనం ఎంత నరకం అనుభవిస్తామో ఒకసారి మనం గ్రహించుకోవాలి. మనకి ఒక చిన్న నిప్పురవ్వ పడితేనే కాలిపోతుంది. అలాంటిది అగ్ని గుండాలు ఉంటాయి అక్కడ. నూనెతో వేయించుతారు. మన పాపాల కోసం మనము అలా నరకం పడాలి. అవసరమా మనకి? అంత నరకం యాతన మనం పడాల్సిన అవసరం లేదని చెప్పి దేవుడు మనకు నిత్య రాజ్యాన్ని ఇచ్చేవారుగా ఉన్నారు. ఆయన నిత్య రాజ్యాన్ని సింహం వలె ధైర్యంగా ఎదుర్కొందాం. దేవుని పక్కన అబ్రహాము ఎలాగైతే రొమ్మున ఆనుకుని ఉన్నారో అలా మనము కూడా అబ్రహాము వలె మనము దేవుని పక్కన ఉందాం. దేవునితో కలిసి విందు చేసే భాగ్యాన్ని మనం పరుచుకుందాం. దేవుని పక్కన విందు కాదు, మనకు సకల ఆశీర్వాదాలు కూడా వస్తాయి. ఈ లోకం కేవలం కొంతకాలం మాత్రమే. పరలోకం ఎప్పుడూ ఉంటుంది.